చిరంజీవి కమెంట్స్, సింగర్ చిన్మయి కౌంటర్ తోటి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదం మరోసారి తెరకెక్కింది. ఫిల్మ్ ఇండస్ట్రీ అద్దం లాంటిదనేది మెగాస్టార్ మాట. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది లేదని, అమ్మాయిలు నిర్భయంగా ఇండస్ట్రీలోకి రావాలనేది ఆయన పిలుపు. అయితే చిరు కమెంట్స్ను తప్పుపడుతున్నారు సింగర్ చిన్మయి. ఇంతకు చిరంజీవికి చిన్మయి కౌంటర్ ఏమిటి? చిరంజీవి కమెంట్స్ సరికాదు అనేందుకు ఆమె చెబుతా ఉన్న రీజన్స్ ఏమిటి? అంటే కాస్ట్ కౌచ్ అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. మనశంకర్ వరప్రసాద్ సినిమా సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ఇన్స్టెంట్ గా వైరల్ అయ్యాయి. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లాంటిదేం లేదన్న చిరంజీవి, ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిదని, మనం ఎలా ఉంటే అది అలానే రిఫ్లెక్ట్ అవుతుందని తేల్చి చెప్పారు. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకుని ప్రయత్నించారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో తప్పు లేదని, వ్యక్తుల ప్రవర్తన బట్టే ఏదైనా ఆధారపడి ఉంటుంది అన్నది చిరు ఇచ్చిన స్టేట్మెంట్. అయితే చిరు ఒపీనియన్ తో డైరెక్ట్ గానే విభేదించారు సింగర్ చిన్మయి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అదుపులో లేని సమస్య అన్నది ఆమె మాట. కమిట్మెంట్ కి నో చెబితే రోల్స్ రావన్నది ఆమె ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్. చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులకు దక్కే గౌరవం ఇప్పుడు లేదు అన్నది చిన్మయి ఆర్గ్యుమెంట్. ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదన్న చిన్మయి, తనను వైరముత్తు వేధించిన తీరును తాను కోరుకోలేదంటూ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదనడం పూర్తిగా అబద్ధమన్నది చిన్మయి వాదన. ఇంగ్లీష్ లో కమిట్మెంట్ అంటే వృత్తి పట్ల నిబద్ధత అని. కానీ సినీ పరిశ్రమలో ఆ పదానికి అర్థం పూర్తిగా వేరేలా మారిపోయిందని చెబుతున్నారు చిన్మయి. మహిళలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది ఇప్పటికీ వేదికలపై ప్రసంగాలు చేస్తూ పరిశ్రమలో ప్రముఖ స్థానాల్లో కొనసాగుతూనే ఉన్నారని చెబుతున్నారు చిన్మయి. ఎంతో నమ్మకంగా చూసిన ఒక పెద్దాయన తన తల్లి సమక్షంలోనే అనుచితంగా ప్రవర్తించారని తన పోస్ట్ లో చెప్పారామె. లెజెండరీ చిరంజీవి తరం వేరని, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు పూర్తిగా వేరని చెప్పారు. చిన్మయి ప్రకారం ఇది ఎవరో ఒకరు చేసే తప్పు కాదు, ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఒక జబ్బు. దీన్ని కేవలం వ్యక్తిగత విషయంలో కొట్టిపారేయకుండా ఇండస్ట్రీలో ఉన్న లోపంగా గుర్తించి ఆడవాళ్లకు సరైన రక్షణ కల్పించాలి అనేది ఆమె డిమాండ్. చిన్మయి మాత్రమే కాదు, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని కేరళలో ఏర్పాటైన హేమ కమిటీ స్పష్టం చేసింది. పేర్లు బయట పెట్టకపోయినా అన్ని స్థాయిల్లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అప్పట్లో పెద్ద దుమారం లేపింది. మొత్తానికి కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి కామెంట్స్, దానికి సింగర్ చిన్మయి కౌంటర్ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. చిన్మయి పోస్ట్ కు చిరు రియాక్షన్ ఏంటి అన్నది ఆసక్తిగా మారింది.